కోరం లేక వాయిదా పడిన తిరువూరు నగర పంచాయతీ చైర్మన్ ఎన్నిక కాసేపట్లో జరగనుంది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి సూర్యారావు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. నిన్న కోరం లేక వాయిదా పడిన తిరువూరు నగర పంచాయతీ ఎన్నిక ఇవాళ జరుగుతుంది. ఈ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. మొత్తం 21 మంది నగర పంచాయతీ కౌన్సిలర్లు ఈ ఎలక్షన్కు హాజరు కావాల్సి ఉంది. ఇప్పటి వరకు టీడీపీ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. ఇంకా వైసీపీ నుంచి రావాల్సి ఉంది. నిన్న టీడీపీ వైసీపీ వర్గీయులు బాహాబాహికి దిగడంతో తోపులాట దిగడంతో కాస్త ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. ఈరోజు అలాంటి పరిస్థితికి ఆస్కారం లేకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఎక్కడికెక్కడ బ్యారికేడ్లు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఎవరు కూడా తిరువూరు కాని వారిని బయట వారిని అలౌ చేయకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం అయితే తిరువూరులో ప్రశాంతత నెలకొంది. ఇంకా 12 గంటల వరకు ఈ సమయం ఉంది సభ్యులు రావడానికి. ఈలోపు మొత్తం ఎన్నికల ప్రక్రియను ఆర్డీఓ మాధురి అలాగే డిఆర్ఓ కూడా ఇక్కడికి వచ్చి ఏర్పాట్లు చేస్తున్నారు. 12 వరకు కూడా సభ్యులు వచ్చేది హాజరు చూసిన తర్వాత ఓ నిర్ణయం తీసుకుంటారు. ప్రస్తుతానికైతే ఇంకా వైసీపీ నుంచి సభ్యులు రావాల్సి ఉంది. టీడీపీ నుంచి అయితే ఎమ్మెల్యేతో పాటు 9 మంది సభ్యులైతే వచ్చి హాజరై ఉన్నారు. మొత్తం మీద 21 మంది సభ్యులు గల ఈ కౌన్సిల్లో 11 మంది ఉంటే కోరం సరిపోతుంది. ఈ 11 మంది ఇంకా రావాల్సి ఉన్న నేపథ్యంలో ఎలాంటి నిర్ణయం ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు తెలుగుదేశం అలాగే వైసీపీ కూడా ఈ నగర పంచాయతీని కైవసం చేసుకోవాలని రెండు కూడా పట్టుదలతో ఉన్నాయి. ఇప్పటికే వ్యూహాలు అలాగే క్యాంప్ రాజకీయాలు కూడా నడిచాయి. మొత్తం మీద అయితే ప్రస్తుతం మరికొద్ది సేపట్లో ఈ ఉత్కంఠకు తెరపడే అవకాశం ఉంది. ఎన్నికలకు ముందు తిరువూరు ఎమ్మెల్యే కొలుగుపూడి శ్రీనివాసరావు కూడా ఇక్కడే ఉన్నారు. వారి కౌన్సిల్ సభ్యులతో మాట్లాడుతున్నారు. మనం అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, ఎలా ఉండబోతుంది? ఇప్పుడు 4 ఏళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో ప్రజలు వైఎస్ఆర్సీపీకి ఒక అవకాశం ఇచ్చినప్పుడు తిరువూరు నగర పంచాయతీలో వైఎస్ఆర్సీపీ కార్యవర్గం ఏర్పాటైంది. అందులో భాగంగా సీనియర్ నాయకురాలు 3వ వార్డు కౌన్సిలరు అయినటువంటి గతం కస్తూరిబాయి గారిని చైర్మన్గా చేయటం జరిగింది. అయితే వైసీపీలోనే జరిగిన అంతర్గత రాజకీయాల కారణంగా కస్తూరిబాయి గారి చేత రాజీనామా చేయించారు. వాళ్ళల్లోనే మరికొందరు చైర్మన్ పదవి కోసం 2 గ్రూపులుగా విడిపోవటం వల్ల అన్నిటికీ మించి 4 సంవత్సరాలుగా వైఎస్ఆర్సీపీ తిరువూరు నగర పంచాయతీలో అధికారంలో ఉండి అభివృద్ధి కోసం ఎలాంటి నిధులు ఇవ్వకపోవటం, అభివృద్ధి పూర్తిగా వదిలేయటం వల్ల గత 11 నెలలుగా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తిరువూరు పట్టణంలో స్థానిక శాసనసభ్యుడిగా మేము చేస్తున్న పనులు చూసి అభివృద్ధి కోసం కొంతమంది వైఎస్ఆర్సీపీ సభ్యులు తెలుగుదేశంలో చేరటం, తెలుగుదేశానికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకోవడం జరిగింది. అయితే దీన్ని జీర్ణించుకోలేని కొంతమంది నిన్న సమయానికి మాకు మద్దతు ఇస్తున్న 3 కౌన్సిలర్లని నిర్బంధించి 4 రోజులుగా వాళ్ళ దగ్గరే ఉంచుకొని నిన్న మేము చేసిన పోరాటం ఫలితంగా ఒక్కళ్ళని విడుదల చేయడం జరిగింది.